వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది. జియో హాట్‌స్టార్‌లో చూడడం జరిగింది. సో ఈ రోజు ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది తెలుసుకోవాలందా? సో అలా ఎపిసోడ్ ఫాలో అయిపోండి. నేను ఇలా చెప్పేస్తా. ఈ రోజు వచ్చేసి 4th ఎపిసోడ్ అండి. ఈ రోజు ఎవరెవరు వచ్చారంటే మన ఫస్ట్ కంటెస్టెంట్స్ లక్ష్మి దీపక్ సేనాధిపతి. సో ఇతన్ని చాలా బాగా ఎంట్రీ ఇచ్చారండి. సో రై రై రారా అంటూ గనుక చాలా బాగా హౌస్ లోకి వచ్చాడు. మంచి సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు. అండ్ శ్రీముఖి కూడా చాలా మంచి మీరు గ్రాండ్ గా వచ్చారు, లోపలికి గ్రాండ్ వెల్కమ్ తో వచ్చారు అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. సో తను కూడా ఒకటే చెప్పాడు, లైఫ్ లో మళ్ళీ ఆపర్చునిటీ రాదు కాబట్టి అందుకే ఇంత గ్రాండ్ గా వచ్చానని చెప్పాడు. తను ఎవరు ఏంటి అనేది స్టోరీ స్టార్ట్ చేశాడు. అండ్ ఫస్ట్లీ లుకింగ్ వెరీ గుడ్. తన హెయిర్ చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా బాగున్నాడు. సో తన స్టోరీ స్టార్ట్ చేశాడు. తను ఇంతకు ముందు చాలా ఫ్యాట్ ఉండేవాడు. అండ్ తనకి క్రికెట్ అంటే కూడా చాలా ఇష్టము. సో ఈ ప్రాసెస్ లో తన హ్యాపీగా తన లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్న టైంలో తనకి ఒకనొక టైంలో ఒక రైట్ లెగ్ పెయిన్ రావడం జరిగింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఆల్రెడీ నీ బాడీ ఇస్తున్న సిమ్టమ్స్ పట్టించుకోలేదు కాబట్టి నీ హెల్త్ ఇట్లా అయిందని చెప్పడం జరిగింది. సో ఇంకా క్రికెట్ ఆగిపోతుందా అనే టైంలో దాన్ని రియలైజ్ అయ్యి సెల్ఫ్ మోటివ్ చేసుకొని లైఫ్ లో చాలా చాలా అంటే చాలా ముందుకు వెళ్ళాడు. అండ్ ఎస్ అండి, ఎందుకంటే చాలా తగ్గిపోయాడు. అంటే ఎంత స్లిమ్ గా అయిపోయాడు అంటే చాలా స్లిమ్ గా అయిపోయాడు. అండ్ ఎంత బాగా ముందుకు వెళ్ళాడు అంటే కనుక కవర్ పేజెస్ లో కూడా తన ఫోటో వచ్చేంత మోడలింగ్ దగ్గర నుంచి అండ్ బ్రాండ్ అంబాసిడర్ దగ్గర నుంచి ప్రతిదీ అచీవ్ చేసుకుంటూ వెళ్ళాడు. సో గుడ్. అండ్ 1 by 1 తన గురించి చెప్పుకుంటూ వచ్చాడు. సో నేను ఇప్పుడు ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాను, సో ఇది అచీవ్ చేశాను అన్ని చెప్పాడు. సో కానీ తను చేసిన ఒక మిస్టేక్ లో దొరికిపోయాడండి. మేబీ ఆ మిస్టేక్ చేయకోకుండా ఉంటే కనుక తను డెఫినెట్ గా నాకు అనిపించింది పర్సనల్ గా గ్రీన్ ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి. సో ఎందుకు అన్నాను అంటే తను ముస్టాచ్, మన మీసము అండ్ బియర్డ్ గడ్డము రెండు ఒకవేళ తీయాలి అంటే కనుక తీస్తావా అని చెప్పేసి జడ్జి అడగడం జరిగింది. సో తన కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడే డైరెక్ట్ గా నవదీప్ గారు వచ్చేసి తన మెల్లో ఒక రెడ్ది లాంటిది ఒకటి వేసి ఒక తను ఇట్లా కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడే నవదీప్ గారు కొన్ని ప్రాపర్టీస్ తీసుకొచ్చి దానికి ఇవ్వడం జరిగింది. దానిలో ఒక ట్రిమ్మర్ కూడా ఇచ్చారు. అండ్ శ్రీముఖి చెప్పింది, ఎందుకు మీకు ఇది ఇచ్చారు అనుకుంటున్నారు అంటే ఆబ్వియస్లీ ముస్టాచ్ మీసం కానీ బియర్డ్ గడ్డం కానీ తీయాలని చెప్తారేమో అని చెప్పేసి చెప్పింది. సో డెఫినెట్ గా తను కూడా నువ్వు తీస్తావా అని అడగంగానే తీస్తాను అని చెప్పింది. అండ్ బిందు మాధవి గారు కూడా ఎస్, నువ్వు కనుక మీసము గడ్డము తీస్తే కనుక డెఫినెట్ గా ఇప్పుడే మీకు గ్రీన్ ఇచ్చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. హెయిర్ కోసం నేను తీయాలా అని చెప్పేసి తను ముందే క్వశ్చన్ చేస్తాడు. బేసిక్ కి హెయిర్ కోసం తీయాలా, హెయిర్ కోసం తీస్తేనే తను వర్త్ అని చెప్పేసి నేను వర్త్ అని చెప్పేసి అనుకుంటారని అడిగాడు. బట్ లేదు, దానివల్ల మీ కాన్ఫిడెన్స్ తెలుస్తుంది అండ్ మీరు టాస్క్ కోసం ఎక్కడి వరకు వెళ్తారనేది తెలుస్తుంది, ఒక కమిట్మెంట్ తెలుస్తుందని నవదీప్ గారు చెప్పడం జరిగింది. అసలు లేదు హెయిర్ తీస్తారని అడిగినప్పుడు నా హెయిర్ అయితే తీయను అంటే నేను హెడ్ మీద హెయిర్ కాదు కదా, ముస్టాచ్ అండ్ బియర్డ్ తీయమని చెప్పామని చెప్పారు. బట్ ఓకే ఫైన్, అది తీస్తే గ్రీన్ ఇస్తా అన్నారు. సో ఆ టైంలోనే ఒక ఇష్యూ బయటకు వచ్చింది. శ్రీముఖి గారు తన అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చి ఆల్రెడీ దాంట్లో ముస్టాచ్ తన మీసము బియర్డ్ తన గడ్డము, సో దాని మీసాల గడ్డలు తీయడం ఇస్తే అంత బాగుండదని చెప్పి బ్రాకెట్ లో కూడా నోట్ చేసి పెట్టి బాగోదు అని చెప్పడం జరిగింది. బట్ ఇక్కడికి వచ్చి నేను తీస్తానని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ డబల్ గేమ్ ఆడుతున్నాడు. అంటే అక్కడ రాసింది నువ్వే కదా, ఇక్కడ మమ్మల్ని అందరూ నువ్వు బ్లేమ్ చేసావు అని చెప్పేసి శ్రీముఖి మళ్ళీ ఆ ట్రిమ్మర్ తీసుకొని వచ్చి తను ట్రిమ్ చేసుకోమని చెప్పింది. ట్రిమ్ చేసుకున్నాడు. బట్ చేసుకున్నా సరే నవదీప్ మమ్మల్ని ఇక్కడ ఏదో మ్యానిపులేట్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలనుకున్నాడు. అంటే అది వద్దు అంటే కనుక అది తీయమని చెప్తాము అని చెప్పేసి తను ప్లాన్ చేసుకున్నాడు అని చెప్పారు. బట్ ఫైనల్ గా తనకైతే 2 రెడ్స్ వచ్చినాయి అండ్ ఒక గ్రీన్ వచ్చింది. మేబీ తను నిజం చెప్పుంటే గనక ఇంకొంచెం ముందుకు వెళ్ళేవాడు. తన లైఫ్ జర్నీలో చాలా బాగా ఉన్నది తను అది కూడా ఫెయిర్ గా ఉంటే బాగుండేది. చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ తనది. సో తను చెప్పాడు, తన పేరు పెట్టి పిలవడానికి కూడా చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారని. ఈ రోజు నేను ప్రౌడ్ గా చెప్తాను లక్ష్మి దీపక్ సేనాధిపతి అని చెప్పేసి. బట్ అది మొత్తంలో ఉంటే బాగుండేది. ప్రాపర్ గా నిజం చెప్పుంటే కనుక డెఫినెట్ గా తినైతే బిగ్ బాస్ హౌస్ లోకి డైరెక్ట్ గా కంటెస్టెంట్ అయ్యేవాడు అనుకుంటున్నా. సో తిని కూడా హోల్డ్ లో ఉన్నాడు. చూద్దాము తిని వెళ్తాడో లేదో. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అపూర్వ. ఈ అమ్మాయి అయితే చాలా ఇంప్రెసివ్ గా ఉంది. రావడమే చక్కగా మంచిగా క్యాట్ వర్క్ చేస్తూ మంచి పర్ఫార్మర్ లాగా కనిపిస్తూ ఉంది. సో తను రాగానే తను ఇంప్రెస్ అయిపోయి డైరెక్ట్ గా గ్రీన్ ఇచ్చేశారు మన నవదీప్ గారు. సో
సో ఈ ప్రాసెస్లో తన గురించి, తన జర్నీ గురించి, తను ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, అమ్మాయిలు ఇలా డిస్క్రిమినేషన్ చేస్తుంటారు, అబ్బాయిలు ఇట్లా అని చెప్పేసి తను చెప్తున్న ప్రాసెస్లో శ్రీముఖి సడన్ గా తను హోల్డ్ చేసింది. హోల్డ్ చేసి నీకు నవదీప్ గారు అంటే ఇష్టం లేదని నేను బయట విన్నాను అని చెప్పింది. సో తనకి నాకు నవదీప్ గారు అంటే కాదు, అభిజిత్ గారు అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడం జరిగింది. అభిజిత్ గారు ఎందుకు ఇష్టం లేదంటే యాజ్ ఏ పర్సన్ నాకు ఇష్టం లేకపోవడం కాదు, తను బిగ్ బాస్ హౌస్లో నాకు నచ్చలేదు కొన్ని సిచ్యువేషన్లు అని చెప్పడం జరిగింది. తన స్టడీ గురించి చెప్తూ నేను ఇంత చదువుకున్నాను, నేను బ్రెయిన్తో ఆడతాను అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్టడీస్ కంపేర్ చేయకూడదు కదా, మేబీ డిఫరెంట్ ఇండివిజువల్స్ అవ్వచ్చు, స్టడీతో ఎట్లా కంపేర్ చేస్తాం, మిగతా వాళ్ళు టాస్కులు చేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే అభిజిత్ అలా చేయలేదు అన్నట్లు తను మెన్షన్ చేయడం జరిగింది. ఆ టాస్క్ గురించి చెప్పింది. అప్పుడు తనకి అభిజిత్ కూడా నువ్వు నన్ను ఎలా జడ్జ్ చేస్తావు, ఆ టైంలో రేషన్ కావాలి కాబట్టి అండ్ నేను చెప్పడం జరిగింది నా స్టడీ అనేది లైఫ్లో ఇంపార్టెంట్ కాదా, స్టడీ అనేది లైఫ్లో ఎందుకు ఎవరికి ఇంపార్టెంట్ కాదా, నువ్వు అలా ఎలా చెప్తావు అంది. ఇంపార్టెంటే, బట్ డిఫరెంట్ ఇండివిజువల్స్ మీరు స్టడీ మీదే మెయిన్ ఐ మీన్ లైక్ ఎలా చెప్పాలి అంటే బ్రెయిన్ మీదే గేమ్ ఆడతారా, మామూలుగా కూడా మనం ఫిజికల్ గేమ్స్ కూడా ఆడొచ్చు కదా అన్నట్లు చెప్పడం జరిగింది. అభిజిత్ అండ్ అపూర్వ జరిగిన కాన్వర్జేషన్ లో తన ఒపీనియన్, నా ఒపీనియన్ నేను చెప్తాను. సో నేను ఆలోచించే విధానంలో నాకు కరెక్ట్ అనిపించింది, మీరు ఆలోచించే విధానంలో అది మీకు కరెక్ట్ అనిపించవచ్చు. డిఫరెంట్ వేరువేరుగా ఉంటుంది కదా, ఒక్కొక్కరి ఆలోచన విధానం వేరువేరుగా ఉంటుంది. మేబీ ఇది నా ఆలోచన విధానం అనుకోవచ్చు కదా, సో అది మీ ముందు పెట్టాను అని చెప్పడం జరిగింది. సో తను కూడా వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరగడము, ముందుకి లేదు అలా కాదు ఇట్లా కాదని చెప్పడం జరిగింది. బట్ ఏదేమైనా తనకు కూడా దీనివల్ల మీరు కావాలని చెప్పేసి మీ ఇంట్లో ఏదో జరిగితే మీ అబ్బాయికి అమ్మాయికి వేరియేషన్స్ ఉంటాయి అంటే ఇంట్లో నన్ను వంట చేయమంటారు, మా తమ్ముడిని మాత్రం చెప్పరు, ఇలాంటివి మీ ఇంట్లో డిస్క్రిమినేషన్స్ బయట అందరూ అలా ఉండరు కదా, మా ఇంట్లో మా మమ్మీ బాస్ అని అభిజిత్ చెప్పడం జరుగుతుంది. సో అలాగా ఏదేమైనా సరే తనకి మాత్రం రెడ్ ఇవ్వడం జరిగింది. నువ్వేదో కావాలని చెప్పేసి కార్డ్ యూజ్ చేస్తున్నావు అన్నట్లు మాట్లాడడం జరిగింది. అండ్ ఆబ్వియస్లీ బిందు మాధవి గారు కూడా దానికి రెడ్డే ఇచ్చారు. చూడాలి, తిని కూడా హోల్డ్లో ఉంది. సెకండ్ కంటెస్టెంట్ అపూర్వ, నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి రోహిత్. విజయవాడ నుంచి వచ్చాడు. తన ఇంట్రడక్షన్ అంతా చాలా బాగా చెప్పాడు. తను ఎంబీఏ చేశాడు, గుడ్ జాబ్. అండ్ శ్రీముఖి ఆబ్వియస్లీ శాలరీ అడిగింది. లేదు శాలరీ నేను చెప్పను, ఎందుకు అని మిగతా వాళ్ళందరూ అడిగినప్పుడు మీ లైఫ్ గురించే చెప్తున్నప్పుడు శాలరీ గురించి చెప్పరా అంటే మేబీ ఇండియాలో చెప్పరు అని చెప్పేసి మన నవదీప్ గారు చెప్పడం జరిగింది. సో ఏదేమైనా సరే తన ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. 6th క్లాస్లోనే తనకి ఫాదర్ చనిపోయారు రోహిత్కి. సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ మదర్ టీచర్, తన శాలరీతోనే మీరు లైఫ్ని ఐ మీన్ లీడ్ చేస్తూ ఉన్నారా అన్నప్పుడు లేదు సరిపోలేదు, చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా హార్డ్ ఫేస్ని ఫేస్ చేశాము. ఎంత హార్డ్ అంటే వాళ్ళ సిస్టర్కి ఫుడ్ పెట్టడానికి తిను వాళ్ళ అమ్మ ఇద్దరు ఫుడ్ మానేస్తే ఆ ఫుడ్ వాళ్ళ చెల్లెలకి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే బట్ నౌ హ్యాపీ, బట్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా, నా లైఫ్లో అంత స్ట్రగుల్సే పడుతూ వచ్చాను. సో హ్యాపీగా నేను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి, ఒక షోలో పార్టిసిపేట్ చేయాలనేది తను ఏమని చెప్పడం జరిగింది. అంటే మీకు ఇంకా వేరే ఏం లేదు, జస్ట్ ఒక షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు, అదే కదా మీ ఏమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇట్లా కాన్వర్జేషన్స్ జరుగుతూ ఉన్నాయి. బిందు మాధవి గారు పిలిచారు. సో స్వీట్, నువ్వు చాలా స్వీట్గా ఉన్నావు, నీకు స్వీట్ పెడతానని తను 2 times స్వీట్ పెట్టడం జరిగింది. వాటర్ తీసి మొహాన్ని కొట్టారు. తను ఏమైనా ట్రిగర్ అవుతారేమో అనుకున్నారు, బట్ రోహిత్ ఏం ట్రిగర్ అవ్వలేదు. మళ్ళీ వాటర్ పోసారు, అయినా ట్రిగర్ అవ్వలేదు. సో ఎందుకు మీరు ట్రిగర్ అవ్వరా, మీరు ఏం రియాక్ట్ అవ్వరా అంటే ఇది వాంటెడ్లీ మీరు చేస్తారని నాకు తెలిసిపోయింది కాబట్టి నేను అవ్వట్లేదు అని చెప్పేసి చెప్పారు. అండ్ సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేస్తాను, చాలా చూసి వచ్చాను కదా అంటాడు. బట్ శ్రీముఖి వాటర్ మళ్ళీ మీరు బిందు మాధవి మీద కనుక పోస్తే ఆబ్వియస్లీ మీకు నేను డైరెక్ట్గా గ్రీన్ ఇస్తారు అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళొచ్చు, గ్రీన్ ఇస్తాం ఇట్లా చాలా చెప్పడం జరిగింది. బట్ ఫైనల్లీ తనైతే లేదు నేను అలా చేయలేను అని చెప్పాడు. సో ఎంత ట్రిగర్ చేసినా కూడా ఎంత ట్రిగర్ చేసినా నేను కంట్రోల్ చేసుకోగలను అని చెప్పడం జరిగింది. సో ఆబ్వియస్లీ తిను కూడా 2 reds వచ్చినాయి, 1 green వచ్చింది. తిను కూడా హోల్డ్లోనే ఉన్నాడు. రోహిత్ ఫ్రమ్ విజయవాడ. చూద్దాము, తిను కూడా హోల్డ్లోనే పెట్టారు, ఎవరు వెళ్తారో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి గౌరీ డాన్సర్ అండి. సో బిగ్ బాస్లో 4th కంటెస్టెంట్ వచ్చేసి గౌరీ, కూచిపూడి డాన్సర్ అండ్ గోదావరి అమ్మాయి.
సో చాలా బాగుంది. ఎంట్రీనే మంచి క్లాసిక్ డాన్స్తో ఎంట్రీ ఇచ్చింది. ఇట్స్ అ వెరీ నైస్, చాలా బాగా అనిపించింది. సో తను మాట్లాడుతుంది, తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంతా ఇస్తూ ఉంది. సో తను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా తన పేరు రీసెంట్గానే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో రీసెంట్గా తన పేరు కూడా చేరడం జరిగింది. సో కూచిపూడి డాన్స్కి సంబంధించి ఇలా తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంతా ఇస్తూ సో ఒక విషయాన్ని తన ఆ టైంలో రివీల్ చేయడం జరిగింది. ఏంటి అంటే తను ట్రాన్స్ అని. ఎస్, యాక్చువల్గా తను వచ్చేసి ఇంటర్ వరకు అబ్బాయిగానే ఉంది. ఇంటర్ తర్వాత తను వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి నాకు ఆపరేషన్ చేయకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా గోల్డ్ అంతా తాకట్టు పెట్టి అమ్మి అలా చేసి తన ఆపరేషన్ చేయించుకొని ఇప్పుడు ఇలా ఉంది. తను అమ్మాయిగా ట్రాన్స్గా మారింది. ఈ విషయాన్ని ఇంకా బిగ్ బాస్ ప్లాట్ఫామ్ మీద కాకుండా ఇంకా బయట ఎక్కడా తెలియదు, ఇక్కడే చెప్తాను అని చెప్పింది. బట్ అక్కడ ఒక చిన్న ఆ అమ్మాయి కన్ఫ్యూషన్గా చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఫస్ట్ మా అమ్మ నాన్నకి మాత్రమే నేను ఇదని చెప్పి తెలుసు, మా నైబర్స్కి కూడా తెలియదు అని చెప్పింది. అండ్ నవదీప్ గారు మళ్ళీ అడిగినప్పుడు ఓకే ఇది మీ ఇంట్లో వాళ్ళు ఎవరికి, మీ పక్క వాళ్ళకి ఎవరికి తెలియదు, మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా అన్నప్పుడు లేదు, నేను డిగ్రీలో ఉన్నప్పుడు నన్ను క్లాస్లో నుంచోబెట్టి అప్పుడు కూడా చాలా దీనిగా మాట్లాడారు, హాల్ టికెట్లో ట్రాన్స్ అని చెప్పి చూసాను అని చెప్పింది. మళ్ళీ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఆఫీస్లో కూడా తెలిసింది, ఎందుకు ఇలాంటి అమ్మాయిని మీరు ఇలాంటి వాళ్ళని ఉంచుకుని మీ పరువు తీసుకుంటారని చెప్పేసి మా డాడీని ఎంత ఇది చేసిన ఇబ్బంది పెట్టా మా డాడీ కానీ నన్ను చూసుకుంటూనే ఉన్నారని చెప్పింది. అంటే తను చెప్పిన విషయానికి తెలుసు అనే ఒక విషయం చెప్తుంది, తెలియదు అని ఒక విషయం చెప్తూ కనెక్టివిటీ లేకుండా ఉంది. సో నవదీప్ గారు అసలు మీరు చెప్పే విషయానికి దీనికి కనెక్టివిటీ అనేది లేదు, మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా, మీ పర్సనాలిటీ ఏంటనేది మాకు అర్థం కావట్లేదు, ఎవరికి తెలియదు అంటున్నారు తెలుసు అంటున్నారు, ఫస్ట్ మీకే క్లారిటీ లేదు అండ్ మాకేం చెప్తున్నారు మీరు అన్న దీనిలో జడ్జెస్ ఉన్నారు ఫ్రాంక్లీ. సో చెప్పాలి అంటే కనుక నవదీప్ గారు ఫస్ట్ నుంచి డౌట్ రేజ్ చేస్తూ వచ్చారు, రెడ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిందు మాధవి గారు కూడా అంతే, సేమ్ తను కూడా రెడ్ ఇచ్చారు. బట్ అభిజిత్ వచ్చేసి లేదు, అందరికీ సెకండ్ ఛాన్స్ అనేది ఉండాలి, తనకు కూడా సెకండ్ ఛాన్స్ అనేది ఉండాలి, సెకండ్ ఛాన్స్ ఇస్తే మేబీ తను ప్రూవ్ చేసుకుంటుందేమో అని చెప్పేసి అభిజిత్ గారు మాత్రం గ్రీన్ ఇచ్చారు. తను కూడా హోల్డ్ చేశారు. తిని అసలు నేమ్ వచ్చేసి సతీష్. ఎప్పుడైతే ఆపరేషన్ చేసుకుని ట్రాన్స్గా అయినాక గౌరీ ఇక తన నేమ్ చేంజ్ చేసుకుంది మనం చూసుకుంటే కనుక. సో తిను చెప్పే దానిలోనే కరెక్ట్గా క్లారిటీ లేకుండా ఉంది, జడ్జెస్కి క్లారిటీ లేదు, తనకి క్లారిటీ లేదు, కొన్నిసార్లు ఫ్యామిలీకి తెలుసు కొన్నిసార్లు ఫ్యామిలీకి తెలియదు, ఏదో ఇవన్నీ చెప్తూ ఉంది. సో ఏదేమైనా సరే తనకు కూడా ఒక గ్రీన్ వచ్చింది, హోల్డ్లో ఉంది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి భాగి తాళ్ళూరి. ఎస్ అండి, నాకైతే తినైతే చాలా బాగా అనిపించింది. ఈరోజు ఎపిసోడ్లో ఇట్స్ వెరీ ఇంప్రెసివ్, నాకు చాలా ఇంప్రెసివ్ పర్సన్లా అనిపించింది. ప్రాబ్లమ్స్ని కూడా చాలా ఫన్నీగా చెప్పడము తను హానెస్ట్లీ అనిపించింది. అండ్ చూసే వాళ్ళకైనా జడ్జెస్కైనా అదే అనిపించింది. సో తిను వచ్చేసి చిన్నప్పుడే వాళ్ళ మదర్ చనిపోయారు, ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ సరిగ్గా పట్టించుకోరు అని చెప్పేసి వాళ్ళ మా అమ్మాయి వాళ్ళు తీసుకురావడం అండ్ మిగతా వాళ్ళందరూ ఎందుకు ఈ అమ్మాయిని తీసుకొచ్చారు సూటుపోటు మాటలు ఇట్లాంటివన్నీ తన లైఫ్లో వింది. సో అలా జరుగుతూ ఉన్న టైంలో వాళ్ళ హీరో ఎంట్రీ ఇచ్చారని చెప్పింది, అదే వాళ్ళ హస్బెండ్. సో లవ్ మ్యారేజ్ అని చెప్పడం జరిగింది, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అండ్ 9 years లవ్ తర్వాత ఆ లైఫ్ ఎలా ఉంది ఏంటి అవంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ వాళ్ళ హస్బెండ్ మధ్యలో వేరే వాళ్ళకి దగ్గరికి వెళ్ళడము, లేదు నా లైఫ్లో నువ్వే ఉండాలని మళ్ళీ తిని పట్టుకొని లాక్కొచ్చి తిని దగ్గరే ఉంచుకోవడం, ఇట్లా అంతా ఏదేమైనా సరే తన కష్టాలను కూడా చాలా నవ్వుతూ చెప్పింది భాగి తాళ్ళూరి. సో వాళ్ళ హస్బెండ్ తను మంచి ఫ్యామిలీ, తను వదిలేసి నేను ఉండలేను, మా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టము. సో చిన్నప్పటి నుంచి ఇది ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫేస్ చేస్తూ వచ్చాను కాబట్టి నేను కూడా బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకుంటున్నాను ఇట్లా అని చెప్పడం జరిగింది. సో అందరు చాలా ఇంప్రెస్ అయ్యారు చెప్పాలంటే. నెల్లూరు స్లాంగ్ జనరల్గా మనము కొత్త స్లాంగ్ వింటున్నప్పుడు మనకి చాలా బాగా ప్లెజెంట్గా అనిపిస్తుంది, అవును నాయన అట్లానే నాయన అట్లా చెప్పడం కానీ. అండ్ నవదీప్ గారు తన హస్బెండ్గా యాక్ట్ చేయడం కానీ, నేను వస్తున్నాను ఆగని చెప్పేసి తను కూడా టాస్క్లో ఇన్వాల్వ్ అయ్యి నవదీప్ గారు భాగి గారికి హస్బెండ్గా యాక్ట్ చేయడం కానీ, ప్రపోజ్ చేసే సీన్ ఎట్లా చేశారని అడిగినప్పుడు చెప్పడం కానీ. అండ్ ఎస్పెషల్లీ భాగ్యని మీ హస్బెండ్ మీకు ప్రపోజ్ చేశారా అంటే లేదు, తాళి కట్టేటప్పుడు నువ్వు ప్రపోజ్ చేస్తే ఆ రోజు నీకు గుర్తు పెట్టుకుంటారని వాళ్ళ హస్బెండ్కి చెప్పడము, తను తాళి కట్టేటప్పుడు ఐ లవ్ యూ అని చెప్పడము అలా జరిగిందని చెప్పేసి ఆ మెమరీస్ని షేర్ చేసుకోవడము, తన ఇన్నోసెన్స్ అనేది జడ్జెస్ అందరికి బాగా నచ్చింది. సో డెఫినెట్గా తిను ఉంటే బాగుంటుంది, మంచి ఎంటర్టైనర్, వెరీ పాజిటివ్ పర్సన్ అని చెప్పేసి
అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అందుకనే తనకి 2 గ్రీన్స్ వచ్చినాయి అండ్ ఒక రెడ్ వచ్చింది. అది కూడా ఎందుకంటే మిగతా వాళ్ళతో కాంపిటీషన్లో ఉండి వాళ్ళతో ఎలా ఉంటారో మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్లో చూడాలి అనుకుంటున్నారని ఒక రెడ్ ఇచ్చారు. బట్ వీళ్ళందరికీ సంబంధాలు కూడా చూస్తానని చెప్పింది. సో చాలా ఎంటర్టైన్ చేసింది. శ్రీముఖి గారితో చెప్పాలి అంటే ఈ రోజు మొత్తంలో స్టార్ అని చెప్పొచ్చు అమ్మాయి. ఎందుకు అంటే కనుక శ్రీముఖి గారిని కూడా ఒక స్కిట్ చేయడం జరిగింది. చేపలు అమ్మే స్కిట్ ఒకటి ఇద్దరు కలిసి చేశారు. అండ్ వాళ్ళ హస్బెండ్కి చేపలు ఇష్టం, చేపలను అమ్మేశారు. బట్ మళ్ళీ తను తిరిగి తీసుకోవాలనే దాని మీద స్కిట్ మీద కూడా తను మాట్లాడడం జరిగింది. చాలా బాగా చేసింది. తను ఒక 250 రూపీస్కి అమ్మితే కనుక 1000 రూపీస్ ఇచ్చైనా తీసుకుంటారమ్మి, మా ఆయనకి ఇష్టం అని చెప్పి. ఇట్లా ఇవ్వను ఆయన, మా ఫ్రెండ్లు ఎంతమంది అయినా వస్తారు, మా ఆయన ముఖ్యం నాకు అని చెప్పి ఇలా ఏదైనా ఒక ఫన్నీగా ఏదైనా సరే చాలా ఫన్నీగా తను ఎంటర్టైన్ చేసింది. తను వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిన దగ్గర వరకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. అందుకే 2 గ్రీన్స్ ఇచ్చారు. తను కూడా హోల్డ్లో ఉంది. ఫైనలీ ఈ రోజు ఎపిసోడ్ 4th ఎపిసోడ్లో అయితే ఎవరు డైరెక్ట్గా సెలెక్ట్ అవ్వడం జరగలేదు. అందరూ హోల్డ్లోనే ఉన్నారు. అండ్ 2 గ్రీన్స్ వచ్చేసి బాగి తాళ్ళూరికి వచ్చింది. చూద్దాము 5th ఎపిసోడ్లో ఇంకా ఎలాంటి వాళ్ళు వస్తారు, టాప్ 15కి డైరెక్ట్గా ఎవరెవరు వెళ్తారు అని. 4th ఎపిసోడ్లో అయితే ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు. సో రెగ్యులర్గా మీకు బిగ్ బాస్ కంటెంట్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆంధ్రప్రభ ఛానల్ అండ్ కామెంట్ అండ్ ఫాలో. సో కామెంట్ చేయండి, మర్చిపోకండి, ఫాలో కూడా చేయండి.